నీ ఇందిరమ్మ రాజ్యంలో మా హైదరాబాద్లో నివసిస్తున్న బస్తీ ప్రజలు లేరా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ నీ రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీ మాట్లాడితే ధర్మం కావాలి, న్యాయం కావాలి, చట్టం కావాలంటున్నావు. ఏ చట్ట ప్రకారంగా ఇక్కడ కూల్చేసినావు? ఏ ధర్మం ప్రకారంగా పేదల బతుకుల్లో మట్టి కొట్టినావు? ఏ న్యాయం ప్రకారంగా ఇవాళ బుల్డోజర్లతో 4000 మంది పోలీసులు పెట్టుకొని అమాయక ప్రజల గూడు చెదరగొట్టినావో చెప్పాల్సిన బాధ్యత మీ ముందు ఉంది. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పేదలకు అండగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ. ఇలా వాళ్ళకు ఈ వెలుగుమట్ల ప్రజలకు మళ్ళీ డబుల్ బెడ్రూమ్లు కట్టించేంత వరకు, వాళ్ళ భూములు వాళ్ళకు వచ్చేంత వరకు భారతీయ జనతా పార్టీ బాధితుల పక్షాన ఉండి వాళ్ళకి ఇప్పిస్తా అని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇవ్వడం కోసం మాత్రమే నేను భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఇక్కడికి వచ్చిన కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అమ్మాయి చచ్చిపోయింది. అమ్మాయికి ఇద్దరు, అమ్మాయి అబ్బాయి ఇద్దరు. నేను ఒక మాట అడుగుతున్నా, ప్రభుత్వం అంటే ఏంటిదే? సీసీఎల్ఏ ప్రభుత్వంలో భాగం కాదా? సీసీఎల్ఏ ప్రభుత్వంలో భాగం కాదా? ఈ కలెక్టరేట్ ప్రభుత్వంలో భాగం కాదా? నీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రభుత్వంలో భాగం కాదా? ప్రభుత్వం అంటే ఎవరు? ప్రభుత్వం అంటే ఎవరు? ప్రభుత్వం అంటే కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, ఎంపీలు మాత్రమే కాదు. ప్రభుత్వం అనేది ఒక మంత్రులు, ముఖ్యమంత్రి, దాని కింద వాళ్ళ ఆదేశాలతో పనిచేసినటువంటి యంత్రాంగం అంతా ఉంటుంది. ఇక నువ్వు తప్పించుకోండి, ఇది మీ ప్రభుత్వం చేయలేదు. ఎవరు చేసిన మరి? ఎవరు చేసినట్టు ఇది? సార్, పిల్లగాళ్ళకి తల్లిదండ్రి చచ్చిపోయారు, వాళ్ళు కొనడానికి ఇల్లు లేదు. మరి అమ్మమ్మ ఏం చెప్పినమ్మా? చేస్తా మాట్లాడి చెప్తారు. వచ్చిందే దానికోసం. రాజేంద్ర గారు బీజేపీ న్యాయం చేస్తుంది మీకు. ఇక్కడ ఎవరు వాళ్ళు బాధితులు లేరా? బాధితుల దగ్గర పోదాం. కొంచెం జరగండి మీరు. నేను బాధితులతో మాట్లాడి, నేను కొంచెం మీ లీడర్ రండి, అందరు రావద్దని మీ లీడర్ ఉండని. ఇల్లు ఉంటాయి, ఇల్లు కదా. ఇట్రాండి, ఇట్రమ్మని అమ్మా, ఇట్రాండి అమ్మా, ఇట్రా. ఎన్ని గంటలకు వచ్చిండ్రు రాత్రిపూట? మీరు అడిగినరా? 3 గంటలకు ఎందుకు వచ్చిండ్రు దొంగల్లాగా అని చెప్పి అడిగినరా? 3 గంటలకు ఎందుకు వచ్చినా అడిగిందా? మీరు డోజర్లు ఎందుకు పట్టుకొచ్చిందని చెప్పి అడిగిందా? తెల్లాడితే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి మా పిల్లలకి అని చెప్పి చెప్పిండ్రా? ఈ పేదల మీదకి ఇంతమంది పోలీసులు ఎందుకు వచ్చిందని చెప్పి అడిగిండ్రా? ఏమన్నారు మరి వాళ్ళు? పేద ప్రజల మాట వింటారు సార్. ఇంకా పేద ప్రజల మాట ఏమింటారు? హైకోర్టు ఆర్డర్స్ నే రెస్పెక్ట్ చేయని వాళ్ళు, హైకోర్టే పట్టించుకోని వాళ్ళు మా పేద ప్రజల మాట ఏమింటారు సార్? అంటే ఏమని చెప్పిండ్రు? హైకోర్టు ఆర్డర్ అని చెప్పిండ్రా? సీసీఎల్ఏ ఆర్డర్ అని చెప్పిండ్రా? ఏమని చెప్పింది మీకు? వితౌట్ ఎనీ నోటీస్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. మేమేదో పాకిస్తాన్ వాళ్ళలాగా మా మీద యుద్ధానికి 4000 మంది ఫోర్స్ దింపారు సార్. ఇక్కడ ఉంది 600 మంది 700 మంది, అందరు పనులు చేసుకోవడానికి వెళ్ళారు. పొద్దున్నే సార్ మేమేమన్నా శత్రువులమా సార్? పేద ప్రజల మీదకి అంతమంది ఫోర్స్ దింపడం ఏంటి? మున్సిపాలిటీ వాళ్ళు ఏంటి, ఎంఆర్ఓలు ఏంటి, పోలీసులు ఏంటి, మిలిటరీ ఏంటి, అందరినీ దింపారు సార్. 4000 మంది బెటాలియన్ సార్. సామాన్లు చదువుకునేంత సాయంత్రం 4 లోపు మొత్తం నేలమట్టం అయిందన్నా. అంటే మీ వండుకునే స్టవ్లు కథం పట్టించిండ్రు, ప్లేట్ల కథం పట్టించిండ్రు, మీకున్న బట్టలు తీసుకుపోయిండ్రు. సార్ వీళ్ళు ఇంటి నెంబర్లు ఉన్నాయి, ఇంటి పన్నులు కూడా కడుతున్నారు సార్. ఇంటి నెంబర్లు ఎలా చేశారు, ఇంటి పన్నులు కూడా కడుతున్నారు. రన్నింగ్ అవ్వద్దు అనేసి హోల్డ్ లో పెట్టేశారు.
సార్ అంటే ఎన్నో సంవత్సరాలుగా మీరు పన్నులు కట్టి ఇంటి పన్ను కట్టింది కూడా పక్క పెట్టిందా? అన్ని హోల్లో పెట్టారన్నా, మాకు ఏ ఆధారాలు లేకుండా చేశారన్నా. మాకు హైకోర్టు నుంచి 6 ఆర్డర్లు ఉన్నాయన్నా. సార్ హైకోర్టు నుంచి 6 ఆర్డర్స్ ఉన్నాయి. దాంట్లో స్టేటస్ కో ఉంది, నాట్ ఎంటర్డ్ ఉంది. ఇంకా 6 ఆర్డర్స్ లో ఒక ఆర్డర్ ఏంటంటే ఇక్కడ నివసిస్తున్న ప్రజలకి తక్షణమే వాటర్, కరెంటు అన్ని ప్రొవైడ్ చేయమని హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది సార్. ఆర్డర్ కూడా కనీసం పట్టించుకోలేదు. స్టేటస్ కో ఉంది. స్టేటస్ కో అంటే ఇల్లు వేయొద్దు, ఇల్లు తీయొద్దు. ఆర్డర్ కూడా పట్టించుకోలేదు సార్. హైకోర్టు కే రెస్పెక్ట్ చేయని వాళ్ళు ఇంకా మేము న్యాయం కోసం ఎక్కడ వెళ్ళాలి సార్? అన్ని నకిలీ సృష్టించామంటున్నా సార్ దొంగ ఏడుపులు అంటున్నారు. కన్నీళ్ళు దొంగ ఏడుపులు సార్. అంటున్నారు సార్. పొంగులేటి పేరార్టిస్ట్ అంటున్నారన్నా. ఇవట పేరార్టిస్టులం అంటన్నా. ఇల్లు కూల్చి ఏడుకొస్తుంటే మేము పేరార్టిస్టులం అన్నా. చెప్పండి, మానవత్వం చచ్చిపోయిందా? ప్రజాస్వామ్యం చచ్చిపోయిందా? చెప్పండి. బతికే హక్కు లేదా? గెస్ట్ హౌస్, ఫామ్ హౌస్లు కావాలనుకుంటున్నా మా భూమి మాకు కావాలి. మేము ఇక్కడే చేస్తాం. నీళ్లు లేపైనా, అన్నం లేపైనా మేము ఇక్కడే చేస్తాం. మేము చచ్చిపోయిన తర్వాత మా శవాలు తీసుకెళ్ళండి. ఇప్పటికి 4-5 రోజులు అవుతుంది. ప్రజలు ఇక్కడ నుంచి ఒక్కరు కూడా కదలలేదు. చెట్ల కింద పడుకుంటున్నారు. ఇక్కడ గర్భిణీ స్త్రీలు అందరు ఉన్నారు సార్. చిన్న చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు ఇక్కడ నుంచి చదువుకోలేని పరిస్థితి 10th ఎగ్జామ్ ఇక్కడ నుంచి పోవట్లేదని చెప్పి తెల్లారుజామున 30 డోజర్లు మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉంచి తెల్లారుజామున పడుకొని ఉంటారని ఒక్కసారిగా దాడి చేస్తే ఎక్కడ పోతామన్నా? చిన్న పిల్లలు మీడియాలో చూడండి 4 రోజులుగా స్టేట్ వైజ్ గా సార్ ఇన్స్పిరేషన్ ఉండాల్సిన ప్రభుత్వమే, ఇన్స్పిరేషన్ ఉండాల్సిన కలెక్టరే ఇట్లా చేస్తే ఇంకా మేము చదివి ఉపయోగం లేదు సార్. మా ఎగ్జామ్స్ అన్ని ఆఫ్ చేసుకొని ఇక్కడ ఉన్నాం సార్. మా లైఫ్ రిస్క్ లో పెట్టున్నాం. ఇక్కడ ప్రతి చదువుకునే వాళ్ళు అందరు ఇక్కడ ఉన్నారు. అన్ని సమస్యలతో ఉన్నారు సార్ ఇక్కడ. సార్ ఇది భూదాన భూమి కాదు, ఇది భూదాన భూమి కాదు, ఇది భూదాన భూమి కాదు. వాస్తవంగా ఇది భూదాన భూమి కాదు. మేము వచ్చాం 8 సంవత్సరాల క్రితం వచ్చాం. ఇక్కడ రేకులు వేసుకున్నాం, షెడ్డులు వేసుకున్నాం, పట్టాలు వేసుకున్నాం. అప్పుడే మీరు వెళ్ళగొట్టచ్చు కదా సార్. అప్పుడు వెళ్ళగొడితే మేము వెళ్ళిపోదాం కదా సార్. ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టూ తిరిగాం సార్. ఖమ్మం నగరంలో ఏ ఒక్క మనిషిని అడిగినా చెప్తారు, ఏ ఒక్క రోడ్డుని అడిగినా చెప్తారు సార్, ఏ ఒక్క కొట్టుని అడిగినా చెప్తారు సార్. మేము నీళ్ల కోసం, కరెంటు కోసం ప్రతి ఒక్క ఆఫీసు చుట్టూ 8 సంవత్సరాలుగా తిరిగినాం సార్. మాకెవ్వరూ న్యాయం చేయలేదు సార్. విజయలక్ష్మి సార్. నేను మీ దగ్గరికి కూడా వచ్చాను సార్. సార్ ఇల్లులు కట్టుకున్నాక, మేము అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నాక నిర్దాక్షిణంగా మేము కట్టుకున్న ఇల్లులు చూస్తుంటే సార్, ఈ రోజు నా పిల్లల్ని తీసుకుని ఆ ఇల్లు కూల్ చేసినాక నేను వేరే ఇంటికి కిరాయికి పోవాలంటే నా ఇంటి రేకులు నేను 1,00,000 రూపాయలు పెట్టి వేసుకున్నా సార్. ఆ రేకులు నేను 6,000కి అమ్ముకొని నేను అది కిరాయి కట్టుకొని ఈ రోజు సామాన్లు అక్కడ పడేసుకున్నా సార్. 1-2 సామాన్లు అక్కడ నేను ఉండే సార్ చెట్టు కింద. నా పిల్లల నుంచి అలా సార్. నా పిల్లలు నాకు నా కడుపులు పుట్టడం పాపమా సార్? నా పిల్లల్ని ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంచాలా సార్? నేను ఇంత అన్యాయమా సార్? మేము దొంగలమా సార్? దొంగలమా? 8 సంవత్సరాలకి మంత్రులు ఎందుకన్నా చేతగాని మంత్రులు మా భూమి మాకు వచ్చేటట్టు, మేము ఇక్కడ ఉండేటట్టు మాకు జరిగిన నష్టపరిహారం మేమైతే కట్టుకోలేం సార్. మళ్ళీ మేము జన్మకి కట్టుకోలేం సార్. ఇల్లు కట్టియండి సార్. మా భూములు మాకు ఇప్పియండి సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాం సార్. మీకు చేతులు ఎత్తి దానికోసమే వచ్చారు. మళ్ళా రేపు వస్తారు. బీజేపీ మీకు అఫీషియల్ గా మీకు ఇల్లు కట్టించే వరకు కూడా ఆ రోజు ఢిల్లీలో మాట్లాడారు వారు. అంబేద్కర్ భవన్ దగ్గర మావడానికి కలుసుకోండి సార్. అక్కడ గోస కూడా వినండి సార్. ఇబ్బంది పడుతున్నారు. మన వాసుదేవరావు గారే రోజు సప్లై చేస్తారు. నువ్వు కూడా ఇక్కడే ఉండవమ్మా? ఇక్కడే సార్ మాది. మా ఇల్లు కూడా ఇక్కడే సార్. మేము ఇల్లు కూలకు ముందే మా సామాన్లు తీసుకుంటామని చెప్పినా కూడా అసలు ఆగలేదు సార్. నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరన్నా కూడా ఆకుండా కూలిపేశారు సార్. నా సామాన్లు ఎవరిపోయలేదు సార్. ఎంత చేసిన ఎంత బతిలాడినా మా వాళ్ళు వస్తున్నారు, కొంచెం బయట వేసుకుంటున్నా ఆగలేదు సార్. అసలు అట్లా వచ్చి కూలిపేశారు సార్. అసలు నాకంటూ ఎవరు మా వాళ్ళందరూ ఫోన్ చేసింది సార్. నా ఇల్లు కొడుతున్నారంటే మా వాళ్ళు వచ్చే లోపలే మొత్తం కూల్చేశారు సార్. లోని కూడా సార్.
కూల్చేసి అసలు సామాన్లు మొత్తం ఆడుకుండిపోయినాయి సార్. 5ంటికి వచ్చారు సారు. నేను 4ంటికి లేచి ఊపుకున్నా, చల్లుకున్నా, అలుక్కున్నా పనికి పోదామని. 5ంటికి వచ్చారు, ముట్టడి వేసారు చుట్టూ. మాకు ఏమీ చెప్పలేదు. నేను 8 సంవత్సరాల నుంచి నా పెరటికి కళ్ళు కదలలేనోడు వేసుకొని ఉన్నా. కరెంటు లేదని పొంగిలేటి శ్రీనివాస్ కాడికి పోయి కాళ్ళ మీద పడ్డా 2 మాటలు. అయ్యా మాకు కరెంటు ఇరయ్యా, ముసలాళ్ళం కళ్ళు కాని రావట్లే, రాయి తలిగి రప్ప తలిగి పడితే కాళ్ళు రెక్కలు ఇరుతాయని శంఖ్యం చేయలే. నేను 15 రోజులకు చెప్తలే అక్క అన్నాడు. 15 రోజులకు గోర కొట్టి ఇచ్చిండు. మమ్మల్ని ఏమీ న్యాయం చేయలేదు నాయన. మేము 8 సంవత్సరాలు నిమిషపడ్డాము. 50 రూపాయలకు డబ్బా నీళ్ళు కొనుక్కున్నాము. కరెంటు లేకుండా దీపాలు ముట్టించుకున్నాము. అట్లా కూడా ఉన్నాం తండ్రి. మేము 5ంటికి మాకు ఇంత కాగితం ఇయ్యలే. నేను ఎదురుకొచ్చి అయ్యా